సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కూడా చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలైతే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పార్థివ వాహనాలను కూడా అక్కడ సిద్ధం చేసి పెట్టారు. ఎటువంటి అవసరం వచ్చినా సరే వైద్యులను కూడా అక్కడ సిద్ధం చేసి పెట్టారు. కాబట్టి సహాయక చర్యలు చాలా వేగంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. వనపర్తి నుంచి నేరుగా ఆయన ఎస్ఎల్బీసీకి చేరుకుంటారు. అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలను ముఖ్యమంత్రి నేరుగా పరిశీలించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్కు చేరుకుంటారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంత వేగంగా జరుగుతున్నాయి, ఈరోజు రాత్రికి లేదా సాయంత్రానికి 4 మృతదేహాలనైతే వెలికి తీస్తామంటూ ఖచ్చితంగా జూపల్లి నిన్న చెప్పడం జరిగింది. అయితే మరికొన్ని మృతదేహాలను బయటకు తీయడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి చారి అందుబాటులోకి వస్తున్నారు. చారి, సాయంత్రం 4:15 వనపర్తిలో బయలుదేరుతారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు వనపర్తి పర్యటనకి మరి కాసేపట్లో బయలుదేరినటువంటి సీఎం అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సభను కూడా ఏర్పాటు చేశారు. ఈ సభ ముగిసిన తర్వాత నేరుగా వనపర్తి నుంచి ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగినటువంటి చోటికి వెళ్లాలని సీఎం నిర్ణయించారు. కొద్దిసేపటి క్రితమే షెడ్యూల్ ఖరారైంది. 5 గంటలకి ఎస్ఎల్బీసీ టన్నెల్ కి చేరుకుంటారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు కీలక దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో సీఎం అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రధానంగా 8 మంది లోపల చిక్కుకున్నటువంటి నేపథ్యంలో టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళంతా సజీవంగా ఉన్నారు అనేటువంటి ఆశలను అయితే వదులుకున్నటువంటి నేపథ్యంలో సాయంత్రం వరకు కొంత కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సహాయక చర్యలకు సంబంధించి అక్కడికి వెళ్లి ఉన్నతాధికారులతోటి సమీక్ష అలాగే టన్నెల్ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలని కూడా సేకరించబోతున్నారు. ఇప్పటి వరకు రోజు అక్కడ జరుగుతున్నటువంటి అంశాలు పరిణామాలు అన్నిటి మీద కూడా సమీక్ష చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలానికి వెళ్లి అక్కడ సహాయక చర్యల్ని కూడా సమీక్షించాలని నిర్ణయించుకున్నారు. మరి కాసేపట్లో ఆయన వనపర్తికి బయలుదేరుతారు. వనపర్తిలో అధికారిక కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత వనపర్తి నుంచి నేరుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ కి చేరుకుంటారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.